నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు కాకినాడలో పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 18,000 కోట్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేసింది. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్తో కలిసి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మార్నింగ్ శ్రీ. ఇక ఏపీ కాకినాడలో క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి అయితే కనుక కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ లో ఒకటిగా నిలిచే ఒక భారీ పరిశ్రమకు అయితే కనుక కాకినాడ వేదిక కాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయితే కనుక శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కి చెందినటువంటి ఈ యొక్క ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో అయితే కనుక ఈ యొక్క ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబోతా ఉంది. ఏడాది క్రితమే ఈ యొక్క ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కూడా గ్రౌండ్ గా అయితే కనుక రానున్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 3 దశల్లో అయితే కనుక పూర్తి చేసే ఆలోచనలో అయితే కనుక ఈ యొక్క ఏఎం సంస్థ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 2027 చివరి అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో దాదాపు 1 మిలియన్ మెట్రిక్ టన్నులతో అయితే కనుక అమ్మోనియా ఉత్పత్తి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ యొక్క ఉత్పత్తి అనేది కూడా దాదాపు ఎకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ యొక్క ఉత్పత్తి భాగంగా కూడా ఏదైతే కర్బన పదార్థాలు అనేది కూడా ఉత్పత్తి చేయకుండానే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ సంస్థ అనేది ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే వీటన్నిటిని కూడా దేశ విదేశాలకు అయితే కనుక ఎగుమతి చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది కనుక పూర్తి అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఈ యొక్క కాకినాడలో ఏఎం సంస్థ అనేది ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ సంస్థ అనేది కూడా ఉత్పత్తి చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ దేశంలోనే నెంబర్ 1 లో ఏపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొక కార్యాచరణకు అయితే కనుక ఏపీ కూటమి ప్రభుత్వం అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే దాదాపు 495 ఎకరాల విస్తీర్ణంలో అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే కనుక ఈ సంస్థ పూర్తి అయితే మాత్రం కూడా ఈ సంస్థ ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే మాత్రం సుమారు 2,600 మంది యువతకి అయితే కనుక ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా కూడా ఈ యొక్క గ్రే బ్లూ అమోనియాకి భిన్నంగా కూడా ఈ యొక్క గ్రీన్ అమోనియా ఉత్పత్తి అనేది కూడా ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే జర్మనీకి చెందినటువంటి ఒక సంస్థతోటి ఈ యొక్క ఏఎం సంస్థ అనేది ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే
సింగపూర్, జర్మనీ ఇలాంటి దేశాలతో అయితే కనుక ఎగుమతి చేసేందుకు కూడా ఈ యొక్క ఏం సంస్థ అయితే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 3 దశల్లో అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 గా అయితే కనుక దీన్ని ఉంచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీపోర్ట్ కి అతి సమీపంలో ఉండేటువంటి ఈ యొక్క నిర్మించేందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అనుగుణంగా అంటే ఇటు వైజాగ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకి కోస్టల్ ప్రాంతాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అదే విధంగా దేశంలో ఎగుమతులు పెంచేందుకు కూడా ఈ యొక్క ఏపీని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏపీకి కోస్టల్ తీర ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైజాగ్ నుంచి కూడా ఇటు నెల్లూరు ఇటు సరౌండింగ్స్ వరకు కూడా మనకి సీపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రాజెక్టులు వస్తే మాత్రం దాని నుంచి ఉత్పత్తి చేసేటువంటి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి ఈ సీపోర్టుల ద్వారా అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు తాజాగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.